మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న నిరంజన్ రెడ్డి. విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించడం అవివేకం. విద్యాశాఖ మంత్రికి లేఖతో పాటు సమస్యను ఫోన్ ద్వారా వివరించిన మాజీ మంత్రి. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్. మనం చూస్తున్నది ఇది వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల. వీళ్ళంతా కూడా ఈ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా 15% ఆఫ్ ద సీట్స్ నేషనల్ లెవెల్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు 4th ఇయర్ కాలేజ్, 4th ఇయర్నే ఫైనల్ ఇయర్ అంటాం. ఆ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. 4th ఇయర్ బ్యాచ్ నడుస్తూ ఉంది ప్రస్తుతం. 2021లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, నేను ఆ రోజు మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త మెడికల్ కళాశాలలు జీవో ద్వారా ఆనాడు ఏర్పాటైనప్పుడు, ఆ పర్టికులర్ జీవో ద్వారా ఏర్పాటైనటువంటివి వనపర్తి వచ్చినప్పుడు 7 మెడికల్ కళాశాలలు ఏర్పాటైనాయి 2021 జూన్లో. ఆ తర్వాత 2022 మార్చిలో నర్సింగ్ కాలేజీని ఇనాగ్రేషన్ చేస్తూ మెడికల్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం మెడికల్, నర్సింగ్, దాని పారామెడికల్, అదేవిధంగా ప్రజెంట్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాలేజ్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, స్టూడెంట్స్ హాస్టల్స్, అనేక రకాల ఫెసిలిటీస్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వచ్చేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వచ్చేటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఒక 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆ రోజు ఉండేటువంటి జిల్లా కలెక్టరు అలినేట్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సింది రొటీన్ ప్రాసెస్, అది CCLE చేయాల్సినటువంటి ప్రాసెస్, అది రొటీన్ కోర్సులో చేసుకోవాల్సిందే. నిర్మాణాలు ఆల్రెడీ దీని వెనకాల ఉండేటువంటి నర్సింగ్ కళాశాల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయిపోయింది. అందులో ప్రజెంట్ కాలేజ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉండేటువంటిది ఒక రూపానికి వచ్చింది, పూర్తిగా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర వసతులన్నీ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మొత్తం క్యాంపస్కి అవసరమైనటువంటి స్టేడియం కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ని ఇంతకుముందు చెప్పినట్లు రీసెర్చ్ ఓరియంటేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 50 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఇది భావితరాల సంపద. ఇవాళ రేపు ఎల్లుండి చూసేటువంటిది కాదు. వచ్చేటువంటి జనరేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే విద్య కానీ వైద్యం కానీ సామాన్యులకు అందాలనేటువంటి ఒక సదాశయంతోన ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలలో భాగమే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల లాంటిది. సో దానికి అనుబంధంగా ఉండేటువంటి మిగతా అన్ని కళాశాలలు. కాబట్టి ఇటువంటి స్థలాన్ని కాపాడుకొని ఇంకా అభివృద్ధి చేసుకొని ఒక మోడల్ లాగా మనం రూపుదిద్దేటట్లుగా దాని మీద దృష్టి పెట్టాలి. దురదృష్టవశాత్తు మరి ఇదే ప్రాంగణంలోని ఒక 8 ఎకరాల భూమిని, ఇదే దాంట్లో ఉండేటువంటి ఒక 8 ఎకరాల భూమిని యంగ్ ఇండియా స్కూల్ అనేటువంటిది అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చినటువంటి కొత్త పాఠశాలల నిర్మాణం అయితే ఉందో, దానికోసం 8 ఎకరాలు, ఇందులోంచి 8 ఎకరాలు కేటాయిస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. నేను నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను. దయచేసి ఈ మెడికల్ కళాశాల క్యాంపస్లో ఉండేటువంటి ల్యాండ్ని మాత్రం టచ్ చేయకండి. ప్రభుత్వానికి చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, పేచీలు ఏం లేకుండా ఉన్నాయి, వనపర్తి పరిసరాల్లోనే ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి అందులోంచి ఏదైనా ఒకటి అనువైంది తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ కట్టండి. మరి ఇదివరకు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడుంది అనుకొని కట్టింది ప్రభుత్వం, ఆనాడు ఎక్కడ మొదలుపెట్టింది, దానికి ఏమైంది? సరే, దానికి ఏదైనా సమస్య వచ్చింది, ఇంకేదైనా ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కావాలనుకున్నారు. ఆల్టర్నేట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టండి, అందులోంచి తీసుకోండి. పైగా యంగ్ ఇండియా స్కూల్కి యంగ్ ఇండియా జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం 25 ఎకరాలు 27 ఎకరాల్లో స్పెసిఫై చేసింది. దానికి
మరి 25 ఎకరాల పైచీలకు యంగ్ ఇండియా స్కూల్ ఎకరాల్లో ఎంత అవసరం ఉంటే అంత మీరు వాడుకోండి. దానికి కావాలంటే ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, చంద్రగుట్ట ఉంది, చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఈ ప్రాంగణంలో ఉండేటువంటి ఈ భూమిని మాత్రం ఎట్టి పరిస్థితులలో ముట్టుకోకుండా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోండి. పట్టుదలలో అవసరం లేదు. ఇది భావితరాలకు సంబంధించినటువంటిది. మొన్న మధ్యలోనే చూసినాం మనం, కొన్ని మాసాల క్రితం హైదరాబాద్లో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో ప్రభుత్వం పోయి అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేశారంటే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. అది జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటిది, మీరు ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, మీరు ఇక్కడ పర్మనెంట్ ఉండేవాళ్ళు కాదు అని మాట్లాడేటువంటి మాటలు సబబు కాదు. ఎవరు మాట్లాడినా అది సమగ్రమైన ఆలోచన కాదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే పిల్లలు కూడా శాశ్వతంగా ఉండే పిల్లలు కాదు. కానీ వాళ్ళ ఆలోచన శాశ్వతమైనటువంటి భవిష్యత్తు కోసం. ఇక్కడ మెడికల్ కళాశాల పిల్లల యొక్క ఆలోచన కూడా వాళ్ళు మెడిసిన్ అయిపోయినాక ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మెడికల్ కళాశాల ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళలాగా చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు దురదృష్టం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని అభినందించాల్సింది పోయి పిల్లల మీద ఏదో ఆంక్షలు పెట్టినట్టు మాట్లాడడమో, లేకుంటే మీకు సంబంధం లేదన్నట్లు మాట్లాడడమో, దీన్ని ఏదో రాజకీయం అని పిల్లలకు అంటగట్టి ప్రయత్నం చేయడమో ఇది సరైన ఆలోచన కాదు. మీ ఆలోచనను సరిదిద్దుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకంటే ఢిల్లీ జేఎన్యూలో ప్రాబ్లం వస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు జేఎన్యూకి పోతారు. అక్కడేం విషయాలు కనిపించవా? ఒక ఎస్పీ ఆఫీస్ 25 ఎకరాలు ఉంది కదా అని ఆడ తీసుకుపోయి ప్రైమరీ హెల్త్ సెంటరు, అంగన్వాడీ సెంటరు కడతారా? కరెక్ట్ ఎట్లా తీసుకుపోయి ఇక్కడ తీసుకొచ్చి స్కూల్ ఎట్లా పెడతారు? మెడికల్ కాలేజ్ క్యాంపస్లో స్కూల్ ఎట్లా పెడతారు? అది ఇంకోతోనే పెట్టుకోమని చెప్తున్నాం. అన్నింటికి మించి ఇంకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ ప్రకారం ఏంటంటే ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయంటే అక్కడ హ్యూమన్ వేస్ట్ కానీ బయో వేస్ట్ కానీ మెడికల్ వేస్ట్ కానీ చాలా ఉంటుంది. పిరియాడికల్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. హాస్పిటల్లో జమ అయ్యేటువంటి వేస్టేజ్ అయిన మందులు కావచ్చు, రక్తమాంసాలు కావచ్చు, శవాలు కావచ్చు, జబ్బులు వచ్చిన కారణంగా వాడే మందుల వేస్ట్లు కావచ్చు, అనేక రకాల వ్యర్థాలు ఉంటాయి. ఈ మెడికల్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వీటిని డిస్పోజ్ చేయడానికి కూడా డిస్పోజల్ ఆఫ్ మెడికల్ వేస్ట్కు ఒక మేనేజ్మెంట్ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి తరహాలో ఒక మేనేజ్మెంట్ ఉంది. దాని నిబంధనల ప్రకారంగా దాని పరిసరాలలో ఎక్కడ కూడా చిన్నపిల్లలు ఎక్స్పోజ్ అయ్యే వాతావరణం ఉండకూడదు. ఇది కామన్ సెన్స్. ఇది స్కూల్ పెడితే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు అవుతారు, వాళ్ళు దీనికి ఎక్స్పోజ్ అవుతారు. అది హెల్త్ హజార్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్కి వ్యతిరేకం. వీటన్నింటినీ ఏవి పరిశీలించకుండా ఇక్కడ జాగా ఉంది కాబట్టి ఆ జాగాలో మేము స్కూల్ కడతామనేటువంటి ఆదరాబాదరా నిర్ణయం తప్పది. విద్యార్థులే కాదు పౌరులు కూడా స్పందిస్తారు దీని మీద. ఇవాళ మొదటి రోజు సమాజానికి తెలిపే ప్రయత్నం నేను చేస్తున్నా. విజ్ఞతతో ముందు చూపుతో అధికారులు దయచేసి వాళ్ళ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ మామూలు సమస్యను పెద్దగా అయ్యేటువంటి దానికి మీరే దోహదం చేయకండి, పట్టుదలలకు పోకండి. ప్రత్యామ్నాయ భూములు చాలా ఉన్నాయి, అందులో పెట్టండి. మీకు ఎక్కడ ప్రత్యామ్నాయం దొరకలేదని కనుక మీరు చెప్తే నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అవసరమైన 8 ఎకరాలు జిల్లా కేంద్రానికి 10-15 కిలోమీటర్ల పరిధిలో సొంత భూమి నేను ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఒకవేళ మీకు ప్రభుత్వ భూమి లేదు అంటే మా సొంత భూమిలోకి వెళ్ళిస్తాం. జిల్లా కేంద్రానికి 10-15 కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ భూమి మీరు చూడకపోతే మేము చూపిస్తాం, 10 జాగాలు చూపిస్తాం. అది కాదు నచ్చలేదంటే మేము బ్రహ్మాండమైన వ్యవసాయం చేసి సొంత భూమి ఇస్తాం. ఐసోలేటెడ్గా చిల్డ్రన్కి చాలా అద్భుతంగా ఉండేది ఇస్తాం.